Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. One for a star. Ya, oi. జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. అయితే నేడు ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తెరుచుకోనుంది. పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టబోతున్నారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల 17C, 17A ఫామ్స్తో పాటు కౌంటింగ్ సెంటర్లోని సీసీ ఫుటేజీ సేకరించనున్నారు అధికారులు. ఇక ఈ నివేదికను నెల 26వ తేదీన హైకోర్టుకు అందించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, చాలా మలుపుల తర్వాత తాళాలు పోవటం, మళ్ళీ కలెక్టర్ల మార్పు చోటు చేసుకోవడం, ధర్నా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి, ఇవన్నీ అనంతరం ఒక తాజాగా తెలుసుకోబోతున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. అనేక ఉత్కంఠలకు ఈ రోజు ఎట్టకేలకు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ధర్మపురి నియోజకవర్గంలోని ఏదైతే కొప్పుల ఈశ్వర్ పై కేవలం స్వల్ప 441 ఓట్లతో ఓడిపోయిన అడ్లూరు లక్ష్మణ్ 2019లో హైకోర్టును ఆశ్రయించాడు. ఎన్నికల వేళ జరిగాయంటూ అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకుడి పలికారంటూ కూడా ఆయన ఆరోపిస్తూ 2019లో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. విచారణ చేపట్టిన అంటే దాదాపు 4 సంవత్సరాల విచారణ అనంతరం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన నివేదిక సమర్పించాల్సిందిగా గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అయితే దానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ కి సంబంధించి తాళాలు మిస్ అవడంతో మళ్ళీ తిరిగి కూడా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విచారణ అనంతరం ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘంకి నోటీసులు జారీ చేయడంతో గత కొద్ది రోజుల క్రితం జేఎన్టీయూ కళాశాలకు చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి హైకోర్టుకు నివేదిక సమర్పించిన అనంతరం ఈ రోజు తాజాగా
ఏదైతే స్ట్రాంగ్ రూమ్ కి సంబంధించిన తాళాలు పగలగొట్టాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో మిగతా పార్టీలకు చెందిన అభ్యర్థుల సమక్షంలో తాళాలు బద్దలు కొట్టి దాని స్ట్రాంగ్ రూమ్ కి సంబంధించిన 17A తో పాటు ప్లస్ అప్పటి ఉన్న భిక్షపతి రిటర్నింగ్ అధికారి అయితే ఎవరు ఉన్నారో ఆయన భిక్షపతి సమక్షంలో అక్కడి ఏదైతే ఎన్నికల సరళికి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్ ను కూడా జత చేసి 26వ తేదీ హైకోర్టును నివేదించాల్సిందిగా ఆదేశించడంతో గత కొద్ది 5 నిమిషాల క్రితమే ఇప్పటికే జిల్లా కలెక్టర్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది చెప్పుకోవచ్చు రాజశేఖర్. అంటే ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత ఉత్కంఠ పరిస్థితి తర్వాత, ఎందుకంటే ధర్నాలు చేసినటువంటి పరిస్థితి, హైకోర్టుకి వెళ్తే కానీ వివాదం సద్దుమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు ముందస్తుగా ఏమైనా ఏర్పాట్లు చేస్తారా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి? చెప్పుకోవచ్చు జిల్లా పోలీసులు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున బంద్ చేస్తుంది. అటు మీడియాకు కూడా అనుమతులు లేదు. దాదాపుగా గేటు బయట యగపన్ ప్రతినిధులు కానీ ఎవరైనా కూడా వేచి ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.